నన్ను భూమికి దించిన వేళ భగీరథుని హృదయంలో గర్వమనే నీడ కూడలేదు. ఇది నా బలం కాదు అని మనసులో మౌనంగా చెప్పుకున్నాడు. ఇది ధర్మానికి వచ్చిన విజయమే అని శిరసు వంచాడు. తపస్సు ఫలించిన ముఖంలో ఉత్సాహం కాదు, కళ్ళలో ప్రశాంతత మాత్రమే. నదిలా నిశ్శబ్దంగా ప్రవహించింది. రాజ్యాన్ని తిరిగి పొందిన వేళ సింహాసనం అతన్ని మార్చలేదు. సువర్ణ కిరీటం అతని మనసును భారంగా చేయలేదు. రాజుగా కాదు, సేవకుడిగా జీవించడమే అతని జీవిత ధర్మమైంది. గంగ ప్రవహించిన ప్రతి క్షణం ఒక కథను మౌనంగా పాడింది. ఆ ప్రవాహం నీరు కాదు, ఒక మనిషి సంకల్పానికి స్వరూపం. వేలెళ్ళ తపస్సు విరిగిపోవాలనిపించిన క్షణాలు, నిరాశల నిశ్శబ్ద రాత్రులు అన్నీ కలిసి గంగలో కలిశాయి. ఎన్నో వేళలు భగీరథుడు ఒంటరిగా నిలిచాడు. నా ప్రయత్నం వృధా కాదా? దేవతలు నిజంగా వింటారా అని మనసు అడిగింది. అప్పుడు అతను తనను తానే పలికాడు, నేను కోరేది నా కోసం కాదు, నా పూర్వీకుల ఆత్మశాంతి కోసం. ఇది స్వార్థం కాదు, ఇది ధర్మం. ఒక్క ఆలోచనే అతనికి మళ్ళీ ప్రాణం పోసింది. చివరికి కాలమే తల వంచింది. భగీరథ ప్రయత్నం కాలానికి ఒక సత్యాన్ని చెబుతుంది. దేవతలు వెంటనే రారు, ఫలితం వెంటనే కనిపించదు. కానీ రాగం స్వచ్ఛంగా ఉంటే, ఉద్దేశ్యం పవిత్రంగా ఉంటే, సంకల్పం అచంచలంగా ఉంటే, కాలమే దారి మార్చుతుంది. అందనకొకే ఈరోజు మనమంతా ఇది భగీరథ ప్రయత్నంలా ఉంది అని. అది కేవలం కష్టం కాదు, అది నిరంతర సాధన. వెనక్కి తగ్గని ధైర్యం, ఇతరుల కోసం చేసే త్యాగం. భగీరథుడు మనకు చెప్పిన గీ
మనిషి హృదయంలో నిద్రిస్తున్నా భగీరథునికి ఇచ్చే ఒక మాన పిలుపు